నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ఇప్పుడు మొన్నటి నుంచి కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఒకవేళ ఈ గ్రహం బాగాలేదు అంటే ఈ సిమ్టమ్స్ వస్తే దానికి సంబంధించిన రెమెడీస్ మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డౌట్ వచ్చేది ఏంటి అంటే, ఒకవేళ నీచ స్థితిలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను వ్యాపారస్తున్నా, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ అంటే నేను అనట్లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యాపారస్తుడు ఉన్నాడు, అతనికి నెగిటివ్ బుధుడి యొక్క నెగిటివ్ సిమ్టమ్స్ ఆయనకు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన చేతికి పచ్చబెట్టుకుండు, ఎక్కడి నుంచి మనీ రొటేషన్ అవుతుంది, ఎక్కడి నుంచి ఇంట్లో భార్యాభర్తలలో అన్యోన్యత ఉంటుంది? ఉండదు. ఆటోమేటిక్ తిట్టుకోవటం, కొట్టుకోవటం, చీటిపాటికి చిరాకు, షాప్లో దొంగతనాలు జరగటం, ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి జరుగుతుంటాయి. కాబట్టి రత్నధారణ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఎలా చేయాలి నేను రత్నధారణ, ఒకవేళ నాకు నెగిటివ్గా ఉన్న బుధుడు సిమ్టమ్స్ వస్తున్నాయి, మరి నేను ఏం చేయాలి గురుగారు? ఫస్ట్ ఏ రెమెడీ చేసిన తర్వాత ఆ రత్నధారణ చేయాలని తెలుసుకోండి. డైరెక్ట్ కూడా రత్నాలు వేసుకుంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతోమంది నేను చూశాను, వాళ్ళు సఫర్ అవ్వటము, పాపం వాళ్ళు ఇబ్బంది పడటము, లేనిపోని స్టోన్స్ వాళ్ళ కాంబినేషన్ అర్థం కాక పుస్తకాలలో చదివి, లేదనుకుంటే ఎవరో నీ మేషరాశి నువ్వు పగడం పెట్టుకో, ఈయన చూస్తేనే పగడం కుజుడు నీచ స్థితిలో ఉండటం, లేదంటే కుజ శని యొక్క కలయిక ఉండటం, బండి మీదకి వెళ్ళి పడటం, యాక్సిడెంట్ జరగటం, లేదంటే ఏదో రకమైన దెబ్బ తగిలి రక్తస్రవణ జరగటం, కుట్లు పట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమనుకుంటాడు, ఇది పెట్టినారా భయ నాకు జరిగింది అంటాడు. అవును, ఎవడు పెట్టుకోమని నిన్ను? అది ఆలోచించాలి కదా. ఒక రత్నం మనం ఒక రూపాయి ట్యాబ్లెట్ మనం నోట్లో వేసుకునేటప్పుడే డాక్టర్ని కలిసి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి అని తెలుసుకొని వేస్తాం. మరి స్టోన్స్ కూడా ఏం జోక్ కాదు కదా, మజాక్ కాదు కదా, అది కూడా లైఫ్ని రూల్ చేస్తాయి. కాబట్టి ఎట్లాంటి మనం వెయ్యొచ్చా లేదా? ఇప్పుడు బుధుడు పుష్పరాగం, శత్రువులు, ఇద్దరు శత్రువులు, మరి మనం రత్నం ఎట్లా పెట్టినాం, కాంబినేషన్ ఎట్లా కలిపాం, ఇది కూడా చూడాలి కదా. అది లేదు. ఏమైనా సరే కానీ పుస్తకాలు చదవటం, కనకపుష్పరాగం డైమండ్, శుక్రుడు గురువు, వాళ్ళిద్దరిని కలపొద్దు అంటారు. ఎందుకు కలపొద్దురా బాబు? నువ్వు అకాల ధనప్రాప్తి కావాలంటే వాళ్ళిద్దరినే కలపాలి. డైమండు మధ్య వేలికి, పుష్పరాగం శుక్రుడు వేలికి వేయచ్చు. సో బుధుడు రత్నాలు కూడా చాలా మనం చూసేసుకోవాలి. ఒకవేళ బుధుడు బాగాలేడు అంటే నేను చెప్పాను కదా, ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఒకవేళ బృహస్పతి, ఇప్పుడు నేను అన్నట్టు మనం ఇవాళ తెలుసుకునేది ఏంటంటే, బృహస్పతి ఒకవేళ జాతకంలో గురువు కానీ బాగాలేడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ రావటం, అలాగే నువ్వు ఏదైతే అబ్రాడ్కి వెళ్ళాలి లేదా మంచి ఎడ్యుకేషన్లో మంచి టాప్ లెవెల్లో ఉండాలనుకుంటే ఎడ్యుకేషన్ నీకు నిత్యం కూడా ఇబ్బంది పెట్టడం, అది గురువు నెగిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క నెగిటివ్నెస్ నీకు కనపడుతుంటుంది నీ ఎడ్యుకేషన్ మీద. దాంతోపాటు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా జాబ్లో నీకు ఎక్కడ రికగ్నైజేషన్ రాకపోవడం, జాబ్లో గుర్తింపు అనేది ఎక్కడికి ఉండదు, ఆ జాబ్లో గ్రోత్ అనేది ఉండదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టే ఉంటుంది. ఆ జాబ్లో ఉన్నవా అంటే ఉన్నట్టే ఉంటుంది తప్ప గ్రోత్ ఉండదు. అలాగే సంబంధాలు జల్దీ రాకపోవటం, పెళ్లి సంబంధాలు రాకపోవటం, కానీ పెళ్లి సంబంధాలు వచ్చి వెళ్ళిపోవటం, లేదంటే ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బెన్స్ కావటం. 9th హౌస్ జన్మజాతకంలో సప్తమ స్థానం వైవాహిక జీవిత స్థానం అవుతే భాగ్యస్థానం 9th హౌస్ అనేది వీళ్ళు అసలు మ్యారేజ్ లైఫ్ నిలబడుతుందా లేదా అనేది కూడా 9వ స్థానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో బృహస్పతి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎంతోమంది నేను ఇప్పుడు డివోర్స్ అయిన జాతకాలు లేదా 2 మ్యారేజ్లు అయిన జాతకాలు చూసినప్పుడు ఆటోమేటిక్గా గురువు దెబ్బతింటాడు. ఆ లగ్నానికి గురువు దెబ్బతిని సప్తమాధిపతి గురువు అంటే సప్తమ స్థానాధిపతి దెబ్బతినటం, దాంతోపాటు గురువు దెబ్బతినటం, అలాగే జాతకంలో ఆడపిల్లకి రాహు నెగిటివ్ ప్లేస్లో ఉండటం, మగపిల్లకి కనుకైతేనేమో బుధుడు నెగిటివ్ ప్లేస్లో ఉండటం వల్ల రిలేషన్షిప్లో కొన్ని బ్రేకప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఇవన్నీ ఎవడు పట్టించుకోవడానికి లేదు. వాళ్ళు మేము పెళ్లి చేసినా వాళ్ళిద్దరికి ఇష్యూస్ వచ్చినాయి, విడిపోయారు అంటారు. అరే జాతకం చూసి చెప్పొచ్చు బాబు, మరి వాళ్ళు ఉంటారా లేదా, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు? మేము మన దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్ అదే చెప్తాం, మీరు ఈ పెళ్లి చేసిరంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరు అని చెప్పి. వాళ్ళు చేసుకొని చూస్తారు, ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అలా చేయకరా బాబు అంటే చేసి వచ్చి ఇప్పుడు కూర్చొని మనకి ఏమైనా చేయండి అంటే మనం ఏం చేస్తాం? దేవుళ్ళం మనం ఏమన్నా. కాబట్టి ఒకవేళ మ్యారేజ్లో కూడా డిస్టర్బెన్స్ అవుతుందంటే నీ గురువు బాగాలేనట్టే. అలాగే నీకు కంపెనీలో కూడా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి, కొంతమంది చూడు 15-20 సంవత్సరాల నుంచి చేసినా వానికి రెస్పెక్ట్ ఉండదు, ఒక వాల్యూ ఉండదు, వానికి తగ్గట్టు శాలరీ ఉండదు. అలాగే మీ తండ్రిది కానీ మీ తాతది కానీ ప్రాపర్టీ మీకు రావాలంటే ఎవరో ఒకరి మధ్యలో వచ్చి కేసు వేసేయటం, అది ఎన్నో రోజులు నడవటం. నీ గురువు బాగాలేడు, అదే నువ్వు అనుభవించలేవు, నీ పెద్దోళ్ళ ఆస్తి నువ్వు అనుభవించలేవు. ఓకే, రాహు బాగున్నప్పుడు కూడా అది అంతో ఇంతో సెటిల్మెంట్ చేసి నీకు కొంచెం ఇవ్వచ్చు. అంటే ₹1,00,00,000 దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తారు, మిగతాది మొత్తం రాదు. అది మొత్తం ₹1,00,00,000 రావాలి అన్నప్పుడు ఏంటిది, గురువు బాగుండాలి. అలాగా. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం నిత్యం కూడా ఏదైనా గురువు ఆరాధన చేయటం మొదలుపెట్టాలి. గురు హోరలో ఏదైనా టెంపుల్కి వెళ్ళి కొంచెం గురువుకి ధూపం దీపం నైవేద్యం పెట్టాలి, అక్కడ సమర్పించుకోవాలి. శనగపప్పు
శనగపప్పుతో వడలు కానీ ఏదైనా ప్రిపేర్ చేసి ఆంజనేయ స్వామి గుడిలో డిస్ట్రిబ్యూట్ చేయి. అది నువ్వు మంగళవారం చేస్తావా, గురువారం చేస్తావా, నీ ఇష్టం. మంచి వడలు, శనగపప్పు వడలు చేసి అక్కడ పంచటం మొదలుపెట్టు. అలాగే ప్రతినిత్యం కూడా ప్రతి గురువారము అలాగే ఆదివారం రోజు 2 రోజులు కూడా మంచిగా శనగలు తీసుకొచ్చి నానబెట్టి గోమాతకు పెట్టి మంచి నీ పేరు గోత్రం చెప్పి అమ్మకు ఒక 5 ప్రదక్షిణాలు చేయి. అలాగే నీ ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఏదైతే ఉంటుందో ఈస్ట్ గోడకు ఒకటి ఎల్లో కలర్ బల్బు పెట్టి దాన్ని ఎప్పుడు వేసి ఉంచు. అప్పుడు ఆటోమేటిక్గా గురుబలం పెరుగుతుంది. దాంతోపాటు కనకపుష్యరాగం, ఒకవేళ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ కనకపుష్యరాగం పెట్టుకొని ఉన్నావు అంటే నీ చేతిలో ₹1 మిలగదు. నీ రిలేషన్షిప్ కూడా అస్సలు స్టాండర్డ్గా ఉండదు. నేను రాసిస్తా. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాం కదా, 13 ఇయర్స్ నుంచి పొద్దుగాల లేస్తే మా పని ఇదేనా. సో మనకు ఆ దాంట్లో మనకు అనుభవాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఒకవేళ జాతకంలో గురుబలం ఉన్న ఆయన పుష్పరాగం పెట్టినా ఎందుకు రిజల్ట్ లేదు? గురువు మీద చెడు అంటే గురుచండాల యోగం ఏర్పడుతుంది అక్కడ. లేదు అనుకుంటే గురువు మీద శని దృష్టి ఉండటం, ఆ డెవలప్మెంట్ అనేది రీచ్ కాలేకపోతున్నాం. అప్పుడు ఏం చెప్తాం మనం, చిన్న పరిహారం చెప్పేసి, ఇగో శనివారం రోజు నీ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా సరే కానీ మంచి పాలకూర పప్పు చేయించి కొంచెం లెమన్ రైస్ చేయించి అక్కడ ఎవరికైనా సరే కానీ పంచు. ఆటోమేటిక్గా నెగిటివ్నెస్ వెళ్ళిపోతుంది, సేవింగ్స్ పెరుగుతాయి, అక్కడ చేస్తున్న ప్రొఫెషన్లో కూడా గ్రోత్ వస్తుంది. సో ఇట్లాంటివి మనం వాళ్ళని చూసి వాళ్ళతో డిస్కషన్, మనం ఒక 15-20 నిమిషాలు డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళ జాతకం చూసినప్పుడు అర్థమైపోతుంది. చల్ భయ్ ఇది చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గ్రోత్ వస్తుంది. ఎవరి కష్టం మనం పడాలి, కష్టపడింది ఎవరికైతే రూపాయి రాదు కదా. కాకపోతే స్మార్ట్ వర్క్ చేయి. నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటిది, ఇగో బాబు నువ్వు ఈ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇంకా సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయి, జాబ్ చేసేటప్పుడు ఈ రెమెడీస్ చేయి, ఈ స్టోన్ పెట్టుకో, మంచి గ్రోత్ ఉంటుంది, మంచి గుర్తింపు వస్తుంది. అప్పుడు నీకు కూడా ఉత్సాహం ఉంటుంది, చెయ్యాలి నేను కూడా దీంట్లో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి గురువు ఒకవేళ నెగిటివ్ ఉన్నాడు అంటే రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే పాజిటివ్లోకి వచ్చి మీకు ఒక మంచి లైఫ్ అనేది ఆయన గైడ్ చేయడం జరుగుతుంది.